నామమున ప్రియులైన ప్రియులారా, 4000 సంవత్సరాల సుదీర్ఘ వాక్యపు కరువు వచ్చినట్టు దేవుడు తన ఆలోచనల్ని మరలా తన పిల్లలతో పంచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో యేసు ప్రభుల వారిని ఈ లోకానికి పంపదలిచారు. భవిష్యత్తును ఎరిగినటువంటి దేవుడికి పరిస్థితి ఎలాగుంటుందో తెలుసు గనక అప్పటికి ఆయన ఆలోచనలు కలిగి. అంతేకాదు, ఆదామును తాను కన్నా, కయీనును తాను కన్నా, ఆ విధంగా తరతరములుగా తాను కంటూ వస్తున్నప్పటికీ తన వారు కాదన్నట్టుగానే ప్రవర్తిస్తూ వచ్చారు. నిజంగా ఈరోజు ఉన్నటువంటి సమస్యను బట్టి మనం ఏదో ఆశ్చర్యపడాల్సినటువంటి పరిస్థితి. ఆశ్చర్యపడాల్సి ఉంటే మొదటి నుండి ఇప్పటి వరకు చోటు చేసుకుని ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఆశ్చర్యపడాలి. ఎందుకంటే ఆదాము ఎందుకు తప్పు చేయాల్సి వచ్చింది? కయీను ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? జలప్రళయం ఎందుకు రప్పించాల్సి వచ్చింది? ఇలా మనం ఆలోచించుకుంటూ వస్తే అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనుష్యుల తీరుతెన్నులు ఒకటే కనుక ఆశ్చర్యపడాల్సినటువంటి పరిస్థితి. దేని గురించి? ఇప్పుడు చోటు చేసుకొని ఉన్నటువంటి పరిస్థితి. ఆశ్చర్యపడాల్సింది దేనికోసం? ఆనాటి నుండి ఈనాటి వరకు చోటు చేసుకుని ఉన్నటువంటి పరిస్థితి, మనుషుల యొక్క మానసిక స్వభావాన్ని బట్టి. తెరహు కుటుంబము వచ్చేసరికి దేవుని జనాంగము ఎవరు? పర్సన్ పేరు చెప్పండి. తెరహు కుటుంబము వచ్చేసరికి, తెరహు కుటుంబం తెలుసు. అప్పుడు దైవజనుడు ఎవరు? దేవుని జనాంగం ఎవరు? ఎక్కడ? అబ్రహాము అయ్యేది వాడు. అబ్రహాము వాళ్ళ డాడీతోటే పోతున్నాడు. ఎవరు లేరు. ఎంత శూన్యం ఆవరించిందని. ఏదో స్వాభావికంగా కొంత సానుకూల దృక్పథము కనిపించగా అబ్రహాము పిలిచారు. పిలిచిన తర్వాత అతనికి బోధపడి దేవునితో అంటుగట్టబడి నడిచాడు కదా. ఆ తదుపరి మలాకి నుండి మొదటి తారీఖు వరకు మధ్యలో 400 సంవత్సరాలు. మొదటి తారీఖు అంటే అర్థమైంది కదా. దేవుడు ఎవరితో మాట్లాడలేదు, నిశ్శబ్దం. దాని అర్థమైంది. భూమి మీద నరులను కన్నందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. మేబీ ఈ 400 సంవత్సరాల ఈ నిడివిలో దేవుని యొక్క పరిస్థితి అదే. దేవుని యొక్క పరిస్థితి అదే. దేవుడు మోషే గారిని నాయకునిగా ఉంచి నడిపించిన నాట నుండే తాను ఒక నిర్ణయానికి వచ్చినటువంటి సంగతి మనకు తెలుసు. ఏమని? మోషే ద్వారా ఒక జనాంగమునకు న్యాయం జరుగుతుంది. తదుపరి నేను ఎంతమందిని లేవనెత్తినా కూడా ఒక జనాంగానికి మాత్రమే న్యాయం జరుగుతుంది.
కానీ ప్రపంచ మానవాళి ఇశ్రాయేలీలు ఏదో అనుకుంటారు, ప్రపంచము ఏదో అనుకుంటుంది. ఏమని? మా దేవుడు యెహోవాని ఇశ్రాయేలీలు అనుకుంటారు, ఇశ్రాయేలీల దేవుడు యెహోవాని అన్యులు అనుకుంటారు. కానీ తెలుసు నా పిల్లలు ఎవరు అని. ఎవరు దేవుని పిల్లలు? ఆరిన నేల మీద ఉన్నటువంటి మనుషులందరూ దేవుని పిల్లలు. కాకపోతే దేవునికి కాకుండా పోచున్నారు. దేవుని పిల్లలు దేవునికి కాకుండా వెళుచున్నారు. అప్పుడే ఒక అభిప్రాయమునకు వచ్చాడు ఆయన. ప్రపంచ మానవాళి అందరూ నా యొద్దకు రావటానికి ఒక మార్గమును నేను ఏర్పాటు చేయాలి, ఒక అవకాశమును కల్పించాలి, ద్వారము తెరవాలి, ఆలోచన కలిగించాలి, నా సన్నిధికి చేర్చుకోవాలి. అందులో భాగంగానే మోషేతో చెప్పించాడు, నా వంటి ప్రవక్త నీలో నుండి ఒకరు వస్తారు, అతని మాటలు మీరు వినాలి, వినకపోతే సర్వనాశనం అవుతారు. అంటే మీ బ్రతుకు మట్టి కొట్టుకుపోతుంది, జాగ్రత్త అనండి. సుమారు క్రీస్తుకు పూర్వం 1450 సంవత్సరాల క్రితం తదుపరి ఒక దావీదు గారు చెప్పారు, అతడు వస్తే లోకానికి ఏం మేలు జరుగుతుంది అని. 1000 సంవత్సరాల క్రితం క్రీస్తు. ఒక మీకా గారు చెప్పారు, రక్షకుడు బెత్లెహేములో నుండి రాబోచున్నాడు. క్రీస్తు పూర్వము 500 సంవత్సరాల క్రితం. ఒక జకర్యా గారు చెప్పారు, ఇలా ప్రవక్తలందరూ చెబుతూ వచ్చారు. ఇదంతా ఒక ఎత్తైతే యోహాను గురించినటువంటి ఒక సాక్ష్యము యెషయా గారు చెప్పారు. ఏమని అనంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 23వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 23వ వచనం. ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు, నేను ప్రభువు త్రోవ సరాలము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పెను. ప్రభువు త్రోవ సరాలము చేయుము అని చెప్పబడినటువంటి ఒక స్వరాన్ని నేను, లేదా ఆ స్వరం యొక్క శబ్దాన్ని నేను అన్న. యేసు పుట్టాడని ఆనాటి నుండి ఈనాటి వరకు అందరము సంబరపడుచున్నాం. పండగలు చేసుకునేటువంటి వారు చేసుకుంటున్నారు. ప్రభువును బట్టి సంతోషించటంలో తప్పు లేదు, కానీ దానితో లెక్క ఉండాలి. ఓకే, కానీ వచ్చిన తర్వాత వచ్చాడని కోలాహలం చేసుకుంటున్నారు. వచ్చిన తర్వాత ఆనందించటం సులువా? రావటానికి దారిని సరళం చేయటం సులువా? వచ్చిన తర్వాత ఆనందించటం సులువు, పెద్ద కష్టం లేదు అక్కడ. కానీ రావటానికి ఏం చేయాలి? మార్గము సరళం చేయాలి. త్రోవ మీన్స్ మార్గం.
ఇశ్రాయేలీలు అన్యుల సంగతి ఎలాగుండింది? సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు ప్రతిమను ఏర్పాటు చేసుకొని 365 దినములలో ప్రతి దినము ఏదో ఒక దేవీ దేవత పేరట వారు పండగలు, పర్వదినాలు, పూజలు, పురస్కారాలు చేసుకుంటూ చాలా 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 బిజీ అయిపోయారు. వీళ్ళు మా ఇలవేల్పులు, వీరే మాకు ఆశీర్వాదములు ఇచ్చేటువంటి వారు, అనుగ్రహములు ఇచ్చేటువంటి వారు, రక్షించేటువంటి వారు, కాపాడేటువంటి వారు అనేటువంటి భ్రమలో నిండా మునిగి ఉన్నటువంటి వారు. అంటే మా దేవతలు మాకున్నారు అనేటువంటి ఆలోచనతో మరొకరి వైపు చూసేటువంటి ఓపికలో వారు లేరు. ఒకవేళ చూస్తే గీస్తే అప్పటి వరకు వాళ్ళు అలవర్చుకున్నటువంటి ఆచారం ఏదైతే ఉన్నదో, సంస్కృతి ఏదైతే ఉన్నదో, అజ్ఞాన విధానములో కలిగి ఉన్నటువంటి మూఢ విశ్వాసం ఏదైతే ఉందో, దానికి అనుకువగా ఏదైనా ఉంటే అడాప్ట్ చేసుకుంటారేమో, స్వీకరిస్తారేమో, కానీ ఇది కాదు అన్నట్టుగా దానికి భిన్నంగా ఉన్నటువంటి విషయము ఏది చెప్పబడినా, ఎవరిని గురించి చెప్పబడినా స్వీకరించేటువంటి మనసు ఉండదు. మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం కదా, స్వీకరించేటువంటి మనస్సు ఉండదు. అలాంటి తరుణములో యేసు ప్రభువుల వారు మన రక్షకుడు అని మనకు పరిచయం చేసి, మనకు మీన్స్ ఆ తరములో ఉన్నటువంటి జనులకు పరిచయము చేసి ఆయనను స్వీకరించుకునేటట్లుగా ఆలోచనను అందించటం అనేటువంటిది అంత త్వరగా సాధ్యపడేటువంటి విషయము కాదు. ఇది ఇశ్రాయేలీలకు మాత్రమే సంబంధించినటువంటి విషయం కాదు, అన్యులందరికీ సంబంధించినటువంటి విషయం. ఆ బాధ్యతని దేవుడు ఎవరికి అప్పగించాడు అంటే యోహాను గారికి అప్పగించాడు. విధంగా చెప్పాలంటే యోహాను ఎవరండి? యోహాను గారు డెసిగ్నేషన్ పేరేంటి? ఇంకా వాళ్ళ డాడీ ఏం చేసేవాడు? ఆ తరగతి చొప్పున యోహాను ఎవరవ్వాలి కదా. నేమ్ ప్లేట్ పెట్టుకోలేదు, కానీ ఆ బాధ్యతను మోసాడు. ఆయన యేసుక్రీస్తును చూడలేదు. చూశాడా? అంటే చెప్పడానికి అంటే ప్రత్యక్షంగా యేసుక్రీస్తును గురించి చెప్పాలి అనేటువంటి ఒక ఆలోచన మొగ్గ తొడిగే సమయానికి యేసుక్రీస్తును అతడు భౌతికంగా చూడలేదు. కానీ ఒక అనుభవం మాత్రం ఆయనకు ఉంది. యోహాను యేసు ప్రభుల వారి కంటే 6 మాసముల పెద్దవాడు. అమ్మ గర్భంలో ఉన్నప్పుడు కొన్ని సిగ్నల్స్ పాస్ అయ్యాయి, దాన్ని బట్టి ఆనందించాడు. అవునా? రైట్. ఆ యోహాను యేసు ప్రభుల రాకడ గురించి చెప్పాడు. అంతేకాదు, రావటానికి అవసరమైనటువంటి దారిని వేశాడు. ఇప్పుడు యేసు ప్రభుల వారు యోహాను గారు ఇంత ప్రయాసపడినా తీరా యేసు ప్రభుల వారు పొజిషన్కి వచ్చేసరికి
సమస్యలు ఎన్నిగా ఉత్పన్నమయ్యాయో మనకు తెలిసిందే. అలాంటిది యేసు ప్రభుల వారు తనకు తానుగా నేను దేవుని కుమారుడను అని చెప్పుకున్నప్పుడు ఎన్ని రకాలైనటువంటి అభిప్రాయ భేదాలు వచ్చాయో మనకు తెలుసు. అసలు అదే ఒక పెద్ద నేరంగా భావించినటువంటి వారు ఉన్నారు, మనకు తెలిసిందే. ఇతడు దేవుని కుమారుడనని చెప్పుకుంటూ దేవునితో సమానంగా చేసుకుంటున్నాడు అని చెప్పారు. అయితే ఇతడు దేవుని కుమారుడు, ఇతని ద్వారా రక్షణ లోకమునకు ఉన్నది అని తనను గురించి తాను చెప్పుకున్న దానికంటే మరొకరు చెప్పినప్పుడు ప్రక్కన ఉన్నటువంటి వారు, మిగిలిన జనాంగము దానిని సానుకూలంగా స్వీకరించడానికి అవకాశం ఉంటుంది. ఎవరి గురించి అయినా సరే నేను ఇంత అంతా అని చెప్పుకున్నప్పుడు ఓహో అవునా అన్నట్టుగా ఆలోచిస్తాను. అంటే ఇడు ఏదో గొప్పలు చెప్పుకుంటున్నాడు అన్నట్టుగా ఆలోచిస్తుంటాడు. కానీ తనను గురించి ఇతరులు చెప్పారనుకోండి, అంత గొప్పోడు అనమాట అని. అంటే చిన్న డిఫరెన్స్, సేమ్ వర్డ్, ఒకే విధమైనటువంటి సాక్ష్యం. తన గురించి తాను చెప్పుకున్నప్పుడు మనుషుల యొక్క స్వీకరణ వేరుగా ఉంటుంది, మరొకరు చెప్పినప్పుడు అది వేరుగా ఉంటుంది. ఆ సందర్భాలని మనం ఒకసారి గమనించేటువంటి ప్రయత్నం చేసినట్లయితే 29వ వచనము 1వ అధ్యాయం యోహాను సువార్త 29వ వచనములో నుండి, యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎవరికి చెప్పాడు ఈ మాట? ఎవరికి చెప్పాడు? చర్మము చుట్టుకొని తేనె మాత్రమే, మిడతలు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ సాధారణమైనటువంటి బ్రతుకుచు అడవిలో ఉంటూ జనముల మధ్యకి వచ్చి క్రీస్తును గురించినటువంటి మాటలు చెప్పుచున్నటువంటి వేళ ఒక పేతురు, ఒక అంద్రేయ, ఒక యాకోబు, ఒక యోహాను లాంటి మరెందరో వ్యక్తులు యోహాను గారికి అభిమానులయ్యారు. ఎస్, యేసు ప్రభుల వారి యొక్క మొట్టమొదటి శిష్యులు అంతకుముందు ఎవరి శిష్యులు? యోహాను శిష్యులు. యేసు ప్రభుల వారు సమాజానికి ఎలా కనెక్ట్ అవుతున్నాడో మీరు చూడాలి, ఎలా కనెక్ట్ అయ్యాడో మనం ఎరగాలి. దారి సరళం అంటే ఎలా అయ్యిందో మనం చూడాలి కదా. ఆయన సింప్లిసిటీకి, ఆయన అధికారపు మాటలకి అదురు లేకుండా, బెదురు లేకుండా, జంకు లేకుండా, గొంకు లేకుండా స్పష్టంగా తాను చెబుతున్నటువంటి మాటలకి కొంతమంది వ్యక్తులు ఆకర్షితులయ్యారు. వారికి బాప్తిస్మాలు కూడా ఇచ్చాడు, బాప్తిస్మాలు కూడా ఇచ్చాడు. ఆ జనులకి అంటే కొంతమందిని పిలిచాడు, కొంతమందిని పిలిచాడు, పిలిచి వారికి ఒక ఆలోచన ఇచ్చాడు, వారికి ఒక ఆలోచన ఇచ్చాడు. ఇది ఎలా ఉంటుందంటే 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఒక టీచరు ఎంత బాగా నేర్పిస్తాడంటే అక్షరాలు కానీ, వ్యాకరణం కానీ, ఆ స్పష్టత చాలా బాగా నేర్పిస్తాడండి. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, సైన్స్, లెక్కలు, సైన్స్, అది ఫౌండేషన్. డిగ్రీకి వెళ్తాడు, పీజీ చేస్తాడు, తర్వాత డాక్టరేట్ చేస్తాడు. డాక్టరేట్కి ఒక గైడ్ ఉంటాడు.
దాంట్లో ఏదో పరిశోధన చేస్తాడు, సాధిస్తాడు, సమాజానికి అది గొప్పగా వాడబడేటువంటి విధంగా సఫలమవుతాడు. అప్పుడు అతను పట్టా తీసుకున్నప్పుడు కానివ్వండి, దాని ద్వారా కలిగినటువంటి ప్రయోజనాన్ని బట్టి మీడియా అతని దగ్గరికి వచ్చి మైక్ పెట్టి, మీరింత విజయం సాధించడానికి మీకు గైడ్ చేసినటువంటి వారెవరు, మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి వారెవరు, ఇలాంటి మాటలు చెప్తున్నప్పుడు మా గైడ్ అలాని ప్రొఫెసర్ అని చెప్తా ఉంటాను. సంతోషం. ప్రైమరీ స్కూల్ టీచర్ గురించి ఎవరు చెప్తారండి అప్పుడు? రేర్ కదా. ప్రైమరీ లేకపోతే అప్పర్ ప్రైమరీ ఎక్కడిది, అప్పర్ ప్రైమరీ లేకపోతే ఇంటర్మీడియట్ ఎక్కడిది, అది లేకపోతే డిగ్రీ ఎక్కడిది, అది లేకపోతే మాస్టర్ డిగ్రీ ఎక్కడిది, అది లేకపోతే పిహెచ్డి ఎక్కడిది. యోహాను గారు ప్రైమరీ స్కూల్ టీచర్, స్ట్రిక్ట్ టీచర్. ఏమనేవాడు? మనం చెప్పుకుంటా ఉంటాం, కోదండం తీసి కింద రేగంప పెట్టేవారట. ఆయన ఏమన్నాడు తెలుసా? రేగంప కాదు, ఏకంగా గొడ్డలే ఉన్నది అన్నాడు. గండ్ర గొడ్డలు ఉన్నది అని అన్నాడు. తేడా వచ్చిందా? నరికేస్తాను బిడ్డ అన్నాడు. ఏ రోజుకే భయపడలా ఆయన. రాజైనంత మాత్రం నీ ఇష్టమా అన్నాడు ఆయన. అది స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. ఆ యోహాను తన మాటలు అంటే తన నిజాయితీ అని చెప్పొచ్చు. తన నిజాయితీ, తన ప్రయత్నానికి, తన మాటలకు ఆకర్షితులైనటువంటి వారికి చెబుతున్నాడు. ఏమని? యేసు ప్రభుల వారు దారి వెంట వెళుతుంటే అతన్ని చూపించి ఏమన్నాడు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడు ఆయనని నేనెవరిని గూర్చి చెప్పి తినో ఆయనే ఈయన. ఆయనకు హెచ్చింపులు లేవు, ఈర్ష్య లేదు. ఏమండి? ఆయన స్థానం ఏంటో తెలుసు, దాన్ని గౌరవిస్తాడు. దేన్ని? ఆయన స్థానాన్ని ఆయన గౌరవించుకుంటాడు. యోహానులో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే, తనకంటే గొప్పవారిని గొప్పవాడని చెప్పి ఆ గొప్పతనాన్ని సమాజానికి ఉపయోగపడేటట్లుగా చేయగలిగేటువంటి మంచి మనసు. ఇక్కడ ఏమంటున్నాడు? నాకంటే ప్రముఖుడు ఆయన, నాకంటే ప్రముఖుడు. లోకంలో యేసు ప్రభుల వారు కూడా ఒక మనుష్యుడిగా ఉన్నాడు, యోహాను గారు కూడా ఒక మనుష్యుడిగా ఉన్నాడు. దేవుడు యేసునే ఎందుకు ఆ పొజిషన్లో పెట్టాలి? నన్ను ఎందుకు పెట్టకూడదు? నా పొజిషన్లో యేసును, యేసు పొజిషన్లో నన్ను పెట్టచ్చు కదా. ఆ రకమైనటువంటి నిరసనాపూరితమైనటువంటి మనసు రావచ్చు కదా. కానీ రాలేదు ఆయనకి. నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందటి వాడు ఆయనని నేనెవరిని గూర్చి చెప్పి తినో ఆయనే ఈయన. శరీరాన్ని బట్టి యోహాను కంటే యేసు ప్రభుల వారు తర్వాత వచ్చినటువంటి వాడు, కానీ ఆ యేసు ప్రభుల వారికి ఉన్నటువంటి గొప్పతనాన్ని బట్టి నాకంటే ముందటి వాడు అని చెప్తూ ఇంకేమంటున్నాడు? నేను ఆయనను ఎరగనైతిని. దాకా చెప్పాను కదా, యేసు ప్రభుల వారిని యోహాను గారు అప్పటి వరకు ప్రత్యక్షంగా చూడలేదు. ఎప్పుడు చూశాడు? యోహాను గారు యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకుంటుంటే ఉన్న బలంగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు యేసు ప్రభుల వారు. వచ్చాడు, వచ్చి యోహాను గారు అందరికీ బాప్తిస్మం ఇస్తున్నావు కదా, నాకు కూడా ఇమ్ము అన్నాడు. ఆ స్వరంలో అతనికి ఏమర్థమైందో ఏంటో, కాన్వర్జేషన్ ఎలా జరిగింది అంటే, నేను ఆయనను ఎరగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచూ వచ్చి తిని అని చెప్పాను.
మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు, ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరగనైతిని, కాని నీళ్లలో బాప్తిసమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసమిచ్చువాడని నాతో చెప్పాను. నేను ఎలా గుర్తుపట్టాను అంటే, నువ్వు అనేకులకు బాప్తిసం ఇస్తూ ఉంటావు కదా, అయితే ఏ వ్యక్తి మీదికైతే నువ్వు బాప్తిసం ఇస్తూ ఉన్నప్పుడు ఏ వ్యక్తి మీదికైతే పరిశుద్ధాత్ముడు పావురాకారంలో రావటం వాలటం చూస్తావో అతడి గురించి నీవు మార్గం సరళం చేస్తున్నావు. అతడే ఆత్మలను రక్షించేటువంటి రక్షకుడు అనేటువంటి విషయాన్ని గుర్తుపట్టాలి అని చెప్తే, నిజంగానే ఆ దినము ఒకటి వచ్చింది. ఇదంతా మత్తయి సువార్తలో ఉంటుంది. ఏంటది? యేసుక్రీస్తుల వారు యోహాను గారి దగ్గరికి రావటం, నాకు బాప్తిసం ఇవ్వమని అడగటం. అయ్యా, నేనే నీ యొద్ద బాప్తిసము తీసుకోవాలి, నేను మీకు బాప్తిసం ఇవ్వటం ఏంటంటే, ఆయన ఏమన్నాడప్పుడు? లోక మర్యాద చెప్తున్నాను, రైట్? ఒక క్రమము ఉండటం కోసం నాకు బాప్తిసం ఇవ్వు అని చెప్పాడు. ఒక మాదిరి ఉండటం కోసం బాప్తిసం ఇవ్వు అని చెప్పి తీసుకున్నాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చాడు. వచ్చిన తర్వాత యోహాను గారు గుర్తించారు. గుర్తించిన తర్వాత చెప్పాడు ఈ మాట. ఏమని? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. లేకపోతే అంతకుముందు ఎలా చెప్తాడు? ఎవరిని చూపించి చెప్తాడు? మీకు అర్థమైందా? చూపించాలి అని అంటే ముందు ఇతడు ఎరగాలి అని అంటే ఒక సింబల్ కనబడాలి. ఆ సింబలే పావురాకారంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ. యేసును యోహాను చూసి తన శిష్యులకు చెప్తున్నాడు. ఏమని? ఇదిగో ఇతడే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మీరు నమ్మాల్సింది ఇతన్నే, వెంబడించాల్సింది కూడా ఇతన్నే. 5వ తరగతి వరకు పాఠం చెప్పి ఆ తర్వాత టీసీ ఇస్తాడు చూడండి. యోహాను గారు వీళ్ళకు టీసీలు ఇచ్చి యేసు ప్రభుల వారికి అప్పగించారు. అది ఎవరు చేయగలరు అంటే స్వార్థము లేనటువంటి వారు చేయగలరు. లేదంటే ఏదో మాయమాటలు చెప్పి ఆయనతో అడ్డు పెట్టుకొని ఉంచుకుంటుంటారు. ఆ ప్రయత్నం చేస్తారు కదా. అవునా? ఇతడు లోక పాపం మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రె పిల్ల అని చెప్పి 34వ వచనంలో ఏం చెప్పాడు? ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యము ఇచ్చి తిని. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాట నేను ఎరిగి చెబుతున్నాను. ఎలా ఎరిగాను అనంటే పరిశుద్ధాత్ముడు వచ్చి సూచించాడు. ఇతడే రక్షకుడు అని చెప్పాడు. 3వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే అప్పటి వరకు యోహాను గారు సలీము దగ్గర ఐనోన్ అనేటువంటి స్థలంలో యోర్దాను నదిలో బాప్తిసం ఇస్తున్నాడు. బాప్తిసం పొందుకున్నటువంటి యేసు ప్రభుల వారు తన శిష్యులు ఎవరు వాళ్ళు జాగ్రత్తగా మనం గమనించినట్టయితే ఇందాక మనం చదువుకున్నటువంటి మాటల్లో ప్రారంభ అధ్యాయంలో 38వ వచనం మనం చూసినట్టయితే 38, నేను వేగంగా చదువుతాను 35 నుండి. మరునాడు మరల యోహాను అతని శిష్యులలో 2 నిలిచుండగా అతడు నడుచుండ యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని మళ్ళీ చెప్పెను. అతడు చెప్పిన మాట ఈ 2 శిష్యులు విని యేసును వెంబడించిరి. ఎవరికి అప్పగించారు? మార్గ సరళం చేయటువంటి మీరు ఏమనుకున్నారండి? చీపి బట్టి దారిని ఊడ్చి పక్కన శుద్ధ పోసి ఆర్చ్ పెట్టి స్వాగత బ్యానరు
పలికి రా రండి, ఏంటి స్వాగతం సుస్వాగతం, అది కాదు. అది కాదు. మార్గం సరళం చేయడం అంటే జస్ట్ జనాలకి అటాచ్ చేయడం. అంతే. ఇప్పుడు ప్రోగ్రాంలు చేస్తూ ఉంటారు, నిర్వహిస్తూ ఉంటారు కదండి, సెమినార్లని, మీటింగ్లని, లైక్ దట్. నిన్న ఒక యోహాను ఒక పని చేశారు. మేడ్చల్లో ఒక సమాజానికి పరిచయం చేశారు. ఆయన పేరు ధర్మయ్య. అలాగే మొన్న ఏ పల్లది, అనంతగిరి పల్లి, ఒక తమ్ముడు పరిచయం చేశాడు. ఆయన పేరు సాయి సంథింగ్ ఏదో ఉంది. ఆ తర్వాత మొన్న అక్కడికి వెళ్ళాం కదా, బోయినపల్లి. ఇలా డిఫరెంట్ ప్లేసులలో. ఇప్పుడు నేను కానీ ఎలా వెళ్ళగలను? నేను వెళ్ళి మీకు వాక్యం కూర్చున్నట్టు ఎవడు కూర్చుంటాడు? వీళ్ళందరూ ఎవరిప్పుడు? మార్గములను సరళము చేసిన వారు. యోహాను గారి పాత్రను పోషిస్తున్నారు. యేసు ప్రభుల వారు గొప్పవారే కావచ్చు, కానీ తాళం చెయ్యి ఎవరి దగ్గర ఉంది? యోహాను గారి దగ్గర ఉంది. అతను వచ్చి తాళం తీస్తేనే అన్న లోపలికి వచ్చిండు. ఎవరు? రమణారెడ్డి గారు. రమణారెడ్డి గారు లోపలికి రావాలంటే ఎవరు వచ్చిండు? స్వరాజ్ వచ్చిండా? ఇప్పుడు స్వరాజు రమణారెడ్డి గారికి ఎవరన్నమాట? మార్గము, లేదంటే బయటనే ఉండాలి కదా. అలాగే యేసు ప్రభుల వారు గొప్పవారే కావచ్చు, కానీ మార్గము సరళం చేయువారు కావాలి. ఇప్పుడు ఏమాట కామాట యేసు ప్రభుల వారిని తక్కువ చేసి మాట్లాడడం కాదు. యేసు ప్రభుల వారిని ఇంకా నమ్మనటువంటి వారు ఉన్నారు. యేసు ప్రభుల వారు ఏం చేస్తున్నారంటే, ఏది ఆయన పవర్, ఏది ఆయన శక్తి, ఏది ఆయన మహిమ, ఏది ఎందుకు మారట్లేదు వాళ్ళు అంటే దానికి ఆన్సర్ ఏంటి చెప్పండి కదా. పాయింట్ అర్థం కావాలి మీకు. అఫ్కోర్స్ వారు స్వతంత్రంగా మారాలి అనేటువంటి ఒక ఆలోచన మేరకి అది అలా ఉంటున్నది. దాన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే యోహాను లాంటి వారు, అంటే వాళ్ళతో సమానంగా మనం పోల్చుకోవటం కాదు, కానీ కొంచెం అర్థం చేసుకోవడానికి మాత్రమే. సో యేసు ప్రభు లాంటి వారు సమాజానికి అర్థం కావాలి అంటే, పరిచయం గావించబడాలి, వారు సానుకూలంగా అతన్ని స్వీకరించగలగాలి అని అంటే యోహాను లాంటి వారు మార్గము సరళము చేయాలి. ఇప్పుడు మీరు చూడండి, ఆ యోహాను గారు శిష్యులను తయారు చేసి వారికి యేసు ప్రభుల వారి గొప్పతనం గురించి చెప్పి, ఇదిగో నాకంటే గొప్పవాడు ఈయన, నాకంటే గొప్పవాడు ఈయన. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, యోబు అనేటువంటి ఒక తమ్ముడు ఇక్కడ హైదరాబాద్లో రెస్టారెంట్లో చేసేవాడు. మా ఊరు నుండి ఒక అబ్బాయి అదే రెస్టారెంట్లో చేసేవాడు. వాళ్ళు ముచ్చట్లు పెట్టుకున్నప్పుడు యోబు క్రిస్టియన్ అని అతడు అట్లా కన్వర్జేషన్ జరిగింది. నువ్వు క్రిస్టియనా? మా ఊళ్ళో కూడా ఉన్నారు, మా ఇంటి పక్కనే ఒక ఆయన ఉన్నాడు ఇట్లా అని చెప్పారు. సరే, వీళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ని బట్టి ఒకరోజు ఆ ధర్మాపురం వచ్చింది. యోగు వస్తే ఆ తమ్ముడు, కుమ్మరోళ్ళ తమ్ముడు అని ఉంటాడు కదా, రైట్? ఆ తమ్ముడు ఏం చేశాడంటే, కృష్ణ దగ్గర వీళ్ళెళ్ళిలో ఆయన ఇక్కడికి పిలుచుకున్నారు, కానీ కృష్ణకు పరిచయం చేశారు. ఇదిగో ఈయన కూడా కృష్ణనే, మేము ఇద్దరం ఒక దగ్గర పనిచేస్తామని చెప్తుందంటే కృష్ణతోటి మాట్లాడిన తర్వాత కృష్ణ యోగు రకరకాలుగా మాట్లాడుతున్నాం. అయితే యోగు సంధించినటువంటి కొన్ని ప్రశ్నలకి కృష్ణ తన ఓపిక మేరకి చెప్పిన తర్వాత, నువ్వు వేసేటువంటి ప్రశ్నలకి సంపూర్ణమైనటువంటి సమాధానం నీకు రావాలంటే మీ ఇంటి పక్కనే రమేష్ అన్న అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, నువ్వు అతన్ని కలుసుకుంటే నీకు ఏ ప్రశ్నకైనా సమాధానం లభిస్తుంది అని ఏం చేశాడు ఇప్పుడు ఆయన? అప్పుడు వచ్చి నన్ను బిర్రుగా పట్టుకున్నాడండి.
నీ దగ్గరనే ఉన్నదంట అంత మతలబంతా. చెప్పు 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 అంటే చెప్పిన తర్వాత షఫీకి సవాల్ చేశాడు ఆయన. ప్రిస్కిల్లా అపోల్లోకి చెబితే అపోల్లో అప్పటికే రోషవంతుడు ఆయన. అప్పుడు ఇంకా మీసం మెలేసి చెప్పడం ప్రారంభించిండు ఆయన. వీళ్ళందరూ ఎవరంటే వీళ్ళ పాత్ర చిన్నది కాదు. ఇప్పుడు ఆ కుమ్మరుళ్ళ అబ్బాయి పాత్ర కూడా చిన్నది కాదు. అక్కడ తెలియకుండానే దేవుడు అతన్ని వాడుకున్నాడు, మళ్ళీ కృష్ణుని వాడుకున్నాడు కదా. ఈరోజు ఆ యోబు గోదావరి జిల్లాలో ఒక బ్రాండ్. గోదావరి జిల్లాలో ఒక బ్రాండ్ ఆయన. మనకు చూస్తే మనకు ఎలా కనబడతారో మనకు తెలిసిందే. బట్ ఆయన దగ్గర ఏముంది? స్టఫ్ ఉంది, ఆ నిజాయితీ ఉంది, రైట్. వీళ్ళందరూ ఈ రకంగా దేవుని పాత్రలో వాడబడేటువంటి వారు. నేను ఇదంతా ఎందుకు చెప్తానంటే ఈ పాత్రలు చిన్నవి కావు, చాలా పెద్దవి, చాలా గౌరవించదగినటువంటివి, చాలా గౌరవించదగినటువంటివి. ఇవి ఎవరు చేయగలరు అని అంటే, ఒకటి, నా పాత్రకు నేను న్యాయం చేయాలి అనుకునేటువంటి వారు చేస్తారు. దేవుడు అప్పగించినటువంటి పాత్రను నేను నిర్వర్తించాలి నిజాయితీగా అనుకునేటువంటి వారు చేస్తారు. తమను తాము తగ్గించుకోగలిగేటువంటి మనస్సు ఉన్నటువంటి వారు చేస్తారు. అలాంటి మనస్సు ఉన్నటువంటి వాడు యోహాను గారు. అలా వారికి చెప్పినప్పుడు, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఇతరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తాను వెంబడించుట చూచి మీరేమి వెతుకుచున్నారని వారిని అడగగా, వారు ఆయన గెలవక కాదండి, ఇదంతా వారిలో నుండి రప్పించడానికి అడుగుతున్నటువంటి మాట. ఎవరిని వెతుకుచున్నారని వారిని అడగగా, రబ్బీ నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిన. ఇతడు రబ్బీ అని వాళ్ళకేం తెలుసు? అదనమాట. నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావని చెప్పి ఆయన అడిగిరి. అప్పుడు రబ్బీ అని మాట బోధకుడనతో వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా, వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలమును చూచి ఆ దినమున ఆయన యొద్ద బస చేసిరి. అది మొదలుకొని ఇక విడవకుండా నడిచింది, రైట్. ఇలా యోహాను గారు మార్గాన్ని సరళం చేశారు. ఇప్పుడు 22 వచనం వినండి, 3వ అధ్యాయం 22. తర్వాత యేసు శిష్యులతో కూడా ఈ యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మం ఇచ్చుచుండెను. సలీము దగ్గర ఉన్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనక యోహాను కూడా అక్కడ బాప్తిస్మం ఇచ్చుచు ఉండెను. జనులు వచ్చి బాప్తిస్మం పొందిరి. అంటే యోహాను గారు తన పని తాను చేస్తూ ఉన్నారు. యేసు ప్రభువుల వారు తన పని తాను చేస్తున్నారు. ఆయనేమో నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాడు, ఈయనేమో నీళ్లు మరియు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తున్నాడు. అయితే కొందరికి క్లారిటీ ఉంది యోహాను చెప్పినటువంటి మాటను బట్టి. యోహాను శిష్యులుగా ఉన్నటువంటి వారు యేసు శిష్యులుగా వచ్చి జాయిన్ అవుతున్నారు. కొంతమందికి క్లారిటీ లేదు. అంటే అందరి లెవెల్ ఒక తీరు ఉంటుంది కదా, స్టాండర్డ్, రైట్. అయితే యేసు ప్రభుల వారి బాప్తిస్మం ఇస్తున్నప్పుడు యేసు ప్రభుల వారి దగ్గరికి అనేకులు రావటం జరిగింది. అంటే సంఖ్య ఎక్కువగా ఉందన్నమాట, సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ ఎక్కువగా ఉన్నటువంటి తరుణంలో యోహాను గారి శిష్యుడు గబగబా వచ్చి, ఆ గురువు కంటే ఈయన దగ్గర ఎక్కువ ఉన్నారు అని చెప్పి యోహాన్ దగ్గరికి వచ్చి ఆయనకి కాంప్లైంట్ చేస్తున్నాడు. ఏం జరిగింది? యోహాను ఇంకా చెరసాలలో వేయబడి ఉండలేదు. అంటే అప్పటి వరకు అది శుద్ధీకార ఆచారణమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టెను. అంటే ఎలా పరిశుద్ధపరచబడతారు, దానికి ఏమేమి జరగాలి ఏంటి అనేటువంటి దాని విషయంలో వివాదము పుట్టింది. కనుక వారు యోహాను వద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండేనో, నీతో కూడా అంటే నీ దగ్గర బాప్తిస్మం తీసుకున్నాడు,
నీ దగ్గర బాప్తిసం తీసుకున్నవాడు నీతో కూడా ఉండేనో. నీవు ఎవని గూర్చి సాక్ష్యం ఇచ్చితవో, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నావు. ఇంకో మాట కూడా అన్నావు, ఆయన జ్ఞాపకం ఉన్నది, ఈయనే దేవుని కుమారుడని చెప్పుచున్నాను అని చెప్పేసి అన్నావు. ఎందుకయ్యా అంత తొందరపడి చెప్పేశాను? ఈ రోజు పరిస్థితి ఏమి అంటే ఈ శిష్యుడి ఇంటెన్షన్ అది, ఎవని గూర్చి నీవు సాక్ష్యము ఇచ్చితివో ఇదిగో ఆయన బాప్తిసం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన యుద్ధకే వస్తున్నారు. గురువుకు ఉండే మెచ్యూరిటీ వేరు, శిష్యుడికి ఉండేటువంటి మెచ్యూరిటీ వేరు. అందరూ ఆయన యుద్ధకే వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. అందుకు యోహాన్ ఇట్లనెను, నిబ్బరంగా నిండు మనస్సుతో చాలా హ్యాపీగా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ లో సెంటర్ రెఫరెన్స్ ఇదే అన్నమాట. ఏమంటున్నాడు? తను పరలోకములో నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడు పొందనేరడు. ఆయన యుద్ధకి అనేకులు వస్తున్నారు అనంటే, ఆయన అనేకులకు బాప్తిసము ఇచ్చుచున్నాడు అనంటే, అది పరలోకములో నుండి తనకు అనుగ్రహించబడినటువంటిది. దాన్ని ఎవరు ఆపలేరు, ఆపకూడదు కూడా అని ఇంకేమంటున్నాడు? నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడని అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. ఆ చెప్పటం అంతా కూడా ఎక్కడ ఉంటుందంటే 1వ అధ్యాయం 19వ వచనం నుండి ఉంటుంది. తర్వాత చదువుకోవచ్చు, మీకు తెలిసినటువంటి విషయం. నువ్వెవరము అని అడగటానికి యాజకులు, లేవీలు, పరిసయ్యులైన లేవీలు అక్కడికి వచ్చి ఆయన అడిగారు. అప్పుడు నువ్వు ఎవరు అని అంటే, నేను శబ్దాన్ని అని చెప్పి పరిచయం చేసుకున్నాను. నేనేం చెప్పుకున్నానో మీకు తెలుసు, అది దానికి మీరు సాక్షులే అని అన్నాను. 29వ వచనం 3వ అధ్యాయం, పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఇప్పుడు యేసు ప్రభుల వారిని ఎవరితో పోలుస్తున్నాడంటే పెండ్లి కుమారునితో పోలుస్తున్నాడు. నా ఫ్రెండ్ ఎవరయ్యానంటే పెండ్లి కుమారుడు. ఒక స్నేహితుడిగా నేనేం ఆనందిస్తానంటే, నా ఫ్రెండ్కి అమ్మాయి దొరకాలి. అదే నా ఫ్రెండ్కి వివాహం చేసుకోవటానికి వధువు దొరకాలి. దొరికింది అన్న నాడు, ఆ మాట చూడండి, దొరికింది అన్న నాడు ఆ పెళ్లి కుమార్తెని గురించి, ఇదిగో ఈవిడ నా భార్య అని చెప్పి నా స్నేహితుడు చెప్పిన నాడు, ఆ మాట వింటే సంతోషించేటువంటి వారితో నేను మొదటి వాడను. ఎవరుంటారండి ఇంత మంచి ఫ్రెండ్? ఎవరుంటారండి ఇంత మంచి సరాలము చేసేటువంటి వ్యక్తి? పిల్లరా, నేను సంతోషిస్తాను అంటున్నాడు. పెళ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది, అమ్మయ్య అనుకున్నాడు. ఆ శిష్యుడు వచ్చి ఏమో అంత ఏదో పోతాంది అన్నట్టుగా ఈయన వచ్చి ఆదరబాదరగా ఏమంటాడు, గురువు సంథింగ్ ఏదో అంటాడు కదా. ఏం చేశారండి మీరు? అనవసరంగా ఆయన గురించి మీరు గొప్పలుగా చెప్పేసరికి అందరూ ఆయనతో బట్టి మన దుకాణం బంద్ కావంటే మన దుకాణం పెరగాలంటే ఏంది ఇదనంటే, అవునా దానికోసమే కదా నేను వచ్చింది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. అలాంటి వ్యక్తి రావటం గొప్ప విషయం. చెప్పారు కదా, నేను కూడా చూస్తున్నాను. యోర్దాను నది అవతలకి దారి నేను ఆలోచిస్తున్నాను. ఇది జరిగినందుకు అంటే నేను వచ్చిన ఉద్దేశం, నేను వచ్చింది ఎందుకు? మార్గ సరళం చేయటానికి అనేకులు ఆయన యుద్ధకి
రావటానికి. ఇప్పుడు అనేకులు ఆయన వద్దకు వచ్చారు అని అంటే నేను వచ్చిన ఉద్దేశము నెరవేరింది, నా పాత్రకు నేను న్యాయం చేయగలిగాను, అందుకై నేను ఆనందిస్తున్నాను, అందుకై ఆనందిస్తున్నాను. పిల్లరా, ఆనందాన్ని గురించి అతడు చెప్పాడు ఇక్కడ. నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఎంత నిజాయితీగా, ఎంత ఓపెన్ హార్ట్ తోటి ఆయన చెప్పగలిగాడు. ఇది మనం ఇంత సింపుల్గా మాట్లాడుకుంటున్నాం, కానీ ప్రాక్టీస్లో అంత తేలికైనటువంటి విషయం కాదు. కానీ యోహాను గారు దాన్ని తేలికగా చేశారు. అంత గొప్పగా తాను తగ్గించుకొని తనకంటే గొప్పవాడు యేసు ప్రభుల వారు అని చెప్పి తన గురించి గొప్పగా వారికి చాటి వచ్చినటువంటి ఉద్దేశము ఆ కార్యం జరగటానికి సహాయం చేశాడు ఆయన. 31వ వచనం, పై నుండి వచ్చువాడు అందరికీ పైన ఉన్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడును, పరలోకములో నుండి వచ్చువాడు అందరికి పైగా ఉండి తాను కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సాక్ష్యమిచ్చును. ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొరత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనక ఆయన దేవుని మాటలే పలుకును. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవం కలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీదికి నిలిచి ఉండును. అంటే ఇప్పుడు యేసు ప్రభుల వారిని దేవుడు పంపించారు, అతడి మాటలు వినాలి. విన్నటువంటి వాడు రక్షించబడతాడు, విననటువంటి వాడు శిక్షకి గురవుతాడు అని చెప్పి యోహాను గారు స్పష్టంగా ఇక్కడ చెప్పినటువంటి మాట. అవునా? స్పష్టంగా ఇక్కడ చెప్పినటువంటి మాట. అయితే ఎవరైతే మొదటి శిష్యులుగా యోహానుగా యేసు ప్రభుల వారిని వివరించారో మిగిలినటువంటి వారు, ఇప్పుడు అడిగినటువంటి వారు ఉన్నారు చూడండి, ఇలాంటి వారందరూ కూడా మరలా యేసు ప్రభుల వారికి శిష్యులయ్యారు. ఎప్పుడు అంటే పౌలు గారు బోధ చేస్తున్నటువంటి కాలంలో యోహాను బాప్తిసం మాత్రమే ఎరిగిన వారే, పరిశుద్ధాత్మని గురించి ఎరగని వారు తారసపడితే మీరు బాప్తిసం తీసుకున్నారా అని వారిని అడిగారు. అంటే వాళ్ళు యోహాను బాప్తిసం తీసుకున్నామని చెప్పారు. పౌలు గారు బోధ చేసి అది సరిపోదు, మీరు సత్యమును తెలుసుకొని మరలా బాప్తిసం తీసుకోవాలని వాళ్ళకు చెప్పినప్పుడు వారు మరలా బాప్తిసం, మరలా మీన్స్ ఇక్కడ క్రీస్తు యేసుకు సంబంధించినటువంటి పరిశుద్ధాత్మ సంబంధమైనటువంటి బాప్తిసంను తీసుకోండి. ఆ రకంగా యోహాను గారి శిష్యులందరూ కూడా యేసు ప్రభుల వారి శిష్యులయ్యారు. ఆ శిష్యులే తర్వాత తరముల వారికి పునాది వేయగలిగారు. చక్కని క్రైస్తవ్యానికి వారు మాట చెప్పారు. ప్రియా దేవుని వాళ్ళరా, ఇక్కడ మనం యోహాను గారి సువార్తను మనం గమనించాలి. ఏమిటి ఆ సువార్త? యోహాను గారి సువార్త ఏంటి? ఇందాక మనం చదువుకున్నటువంటిది ఏంటది? ఇదిగో నేను మార్గము సరళము చేయడానికి వచ్చాను. నెంబర్ 1, ఎవరి మార్గమును? యేసు ప్రభుల వారి మార్గమును సరళం చేయడానికి వచ్చాను. నెంబర్ 2 ఏంటి? పరిశుద్ధాత్ముడు ఎవరి మీదికైతే వచ్చాడో అతడే లోక రక్షకుడు అని నేను గుర్తించగలిగాను. అవునా? 3వది ఏంటి? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అవునా? రైట్. 4వది ఏంటి? ఇతడే దేవుని కుమారుడైన రక్షకుడు. అవునా? 4వది. 5వది ఏంటంటే పరలోకములో నుండి అనుగ్రహింపబడినటువంటి వ్యక్తి యేసు ప్రభుల వారు. 5వది. 6వది ఏంటంటే
ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. 7వది ఏంటంటే ఆయన మాట విన్నవాడు రక్షించబడతాడు, విననటువంటి వాడు శిక్షించబడతాడు. ఇత్యాది మాటలు యోహాను గారు యేసు ప్రభుల వారి గురించి చెప్పారు. మామూలుగా ఇప్పుడు ఇక్కడ యోహాను గారి మాటలకి మిగిలినటువంటి సువార్తల్లో ఉన్నటువంటి మాటలకి ఈరోజు యేసుక్రీస్తుని గురించి గొల్లలకి చెప్పబడినటువంటి మాట ఏంటంటే, నేడు రక్షకుడు మీకోసము పుట్టి ఉన్నాడు, మీరు ఆ రక్షణను ఆనందించండి అన్నట్టుగా దేవదూతలు వారికి చెప్పడం. ఈ స్కోప్ అంతా ఇప్పుడు ఆల్రెడీ సంవత్సరాల తరబడి చెప్పబడుచుంది. కానీ ఈ సందర్భంలో అత్యంత ప్రాముఖ్యంగా, సరే దేవదూతలు, గొల్లవారు, తూర్పు దేశ జ్ఞానులు వీళ్ళందరూ ఓకే, కానీ వీళ్ళందరికంటే ప్రథమ వరుసలో ఉండేటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను గారు. అంటే అది ఐడెంటిఫికేషన్ కోసం బాప్తిసం ఇచ్చి యోహాను అని చెప్పి ప్రస్తావన చేయబడుతూ ఉంటుందే తప్ప వాస్తవానికి ఆయన గురించి మనం ఏం మాట్లాడుకోవాలి తెలుసా? యేసయ్య మార్గమును సరళం చేసినటువంటి వ్యక్తి. అవునా? అలా యేసుక్రీస్తుల వారు లోకంలోకి రావటానికి రక్షకుడిగా అతడు ఈ సమాజానికి రక్షణని అందించటానికి యోహాను గారు కీలక పాత్ర పోషించారు. అలా యోహాను గారి సువార్త చాలా గొప్పది. అలా యోహాను గారు యేసుక్రీస్తు గారి నుంచి దానికి అందించిన గొప్ప సాక్షి. యేసు ప్రభుల వారికి మార్గాన్ని సరళం చేసినటువంటి వాడు యోహాను అని మనం ఆలోచిస్తాం. దీంట్లో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు యేసు ప్రభుల వారు మామూలుగా చిన్నగా పరిచయం కాల ఆయన. ఎంత జటిలమైనటువంటి పరిస్థితి అనంటే, పరిసయ్యులు లాంటి సద్దూకయ్యులు లాంటి మతోన్మాదపు ఉగ్ర సమాజం ఉన్నటువంటి కాలంలో చంపటానికి కూడా వెనకాడనటువంటి కాలంలో అత్యంత దారుణంగా, అంటే ఎంత దారుణం అంటే యేసు ప్రభుల వారిని సైతము చంపటానికి వెనకాడనటువంటి జనాంగం అది. అసలు యేసు ప్రభుల వారిని చంపడానికి వెనకాడనటువంటి జనాంగము అని ఆలోచించడానికంటే ముందుగా యేసు ప్రభుల వారి సాక్ష్యం ఇచ్చినటువంటి సందర్భం ఏంటంటే, నీతిమంతుడైన హేబేలు మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకు మధ్యలో చంపబడినటువంటి జకర్యా రక్తము వరకు మీరు ప్రవక్తలందరినీ చంపుతూ వచ్చారు అని సాక్ష్యం ఇచ్చారు. అంటే ఎలాంటి టెర్రరిస్టులు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఎవరు? యూద మతోన్మాదులు. వారిలో పరిసయ్యులు ఉన్నారు, సద్దూకయ్యులు ఉన్నారు. ఇప్పుడు యోహాను గారి దగ్గరికి వచ్చి నువ్వెవరివో మాకు చెప్పుము అని అడిగింది ఎవరు? అలాంటి మతోన్మాదపు తెగవారైనటువంటి పరిసయ్యులు. అన్ని గోత్రాల వారు ఉంటారు, అందులో లేవీలు కూడా ఉన్నారు. ఆయనను అడిగారు. ఇక యేసు ప్రభుల వారిని గురించి ఎన్నిసార్లు అడిగారు, ఎన్నిసార్లు వచ్చారు? నువ్వు ఈ కార్యములు ఎవరి వలన చేస్తున్నావు? ఈ విశ్రాంతి దినమును నువ్వు ఎలా ఉల్లంఘిస్తున్నావు? పితృల పారంపర్య ఆచారమును ఎందుకు తృణీకరిస్తున్నావు? పాపుల ఇంటిలోనికి ఎందుకు వెళుచున్నావు? వారితో పాటు భోజనం ఎందుకు చేస్తున్నావు? ఇలా అడుగడుగున్నా నిలదీసినటువంటి వారు, అడుగడుగున్నా అభ్యంతరాలను వ్యక్తం చేసినటువంటి వారు, ఆయనని నిలవరించాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇక సాధ్యం కాదు, వల్ల పడదు అని అనుకున్నప్పుడు చంపటానికి స్కెచ్లు వేసుకున్నారు కదా, చంపటానికి స్కెచ్లు వేసుకున్నారు. ఎన్ని మార్లు ఆయన తప్పించుకొని తిరిగాడని పారిపోయాడు కదా. అంటే ఎన్నిసార్లు దాడి జరిగింది, అటాక్ జరిగింది. అది కూడా అవ్వటం లేదని ఇక ఇలా కాదు అని చెప్పి ఒక పక్క ప్లాన్ చేసుకొని అది
అప్పటికి ఉన్నటువంటి రోమా ప్రభుత్వపు చట్టాలని అనుకూలంగా మలుచుకొని దాని ద్వారా శిక్ష విధిస్తేనే కానీ ఇది సాధ్యపడదు అనేటువంటి దాంట్లో పగడ్బందీ వ్యూహము చేసినటువంటి వారు, అంత పట్టు కలిగినటువంటి వారు. అందులో మత పెద్దలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, సాధారణ జనులు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి పరిసయ్యులుగా ఎవరెవరు సద్దూకయ్యులుగా మూకుమ్మడి దాడి చేశాడు. ఆ రకంగా వారి గొంతుకలను పెద్ద చేసుకుని అరిచి సిలువ వేయించినటువంటి వారు వారు. అయితే ఇక్కడ యోహాను గారి గురించి ఆలోచిస్తున్నాం కదా, ఆయన ఎలా మార్గాన్ని ఆ దారిని సరళం చేశాడు అనేటువంటి విషయంలో ఒక కీలకమైనటువంటి యేసయ్య మాట ఏంటి అని అంటే, వాళ్ళు వచ్చారు జబర్దస్తి అంటే వర్డ్స్ అలా లేవు, కానీ అంత మర్యాదగా మాట్లాడారని నేను అనుకోను. ఎవరి వలన ఏ నామమును బట్టి ముఖ్యంగా ఏ అధికారముతో నీవు ఈ కార్యములను చేయుచున్నావు అని అడిగారు. అప్పుడు యేసు ప్రభుల వారు వాడిన మాట ఏంటో తెలుసా అండి? అలాగైతే నేను ఒక ప్రశ్న వేస్తాను, మీరు సమాధానం చెప్పండి. ఇట్స్ ఈ టాపిక్ కి హైలైట్ నాకు ఇప్పుడే స్మరణలోకి వచ్చింది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 25వ వచనం. 25వ వచనం. యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడి నుండి కలిగినది? ఆ సందర్భం మీరు నుండి చదువు. యేసు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతుని. వాళ్ళు అడిగిన మాట చదువు. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి ఏ అధికారం వలన నీవు ఈ కార్యము చేయుచున్నావు? ఇక్కడ యాజకులు ఉన్నారని తెలియదా? శాస్త్రులు ఉన్నారని తెలియదా? పెద్దలు ఉన్నారని తెలియదా? వీళ్ళందరినీ కాదని నువ్వు నీకుగా ఏ అధికారంతో చేస్తున్నావు? నీకు ఇంత విభాగం ఎక్కడిది? ఇంత అక్కస ఎక్కడిది నీకు? ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చాను? ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చానో? మమ్మల్ని కలుసుకున్నావు? అసలు మాతో మాట్లాడావా? మా దగ్గర పర్మిషన్ తీసుకున్నావా? ఏ అధికారం వలన చేస్తున్నావు? ఈ అధికారం నీకు ఎవడిచ్చాడు అని అడగగా యేసు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతును. నేను నువ్వు ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నావు. ఏమడిగాడు? మీరు నాతో చెప్పిన ఎడలా నేను ఏ అధికారం వలన ఈ కార్యము చేయుచున్నానో అది మీతో చెప్పుదును. నేను అడిగిన దానికి సమాధానం చెప్తే మీరు అడిగిన దానికి నేను చెప్తాను. యోహాను ఇచ్చిన బాప్తిస్మం ఎక్కడి నుండి కలిగినది? యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడి నుండి కలిగినది? పరలోకము నుండి కలిగినదా? పరలోకములో నుండి కలిగినదా? మనుష్యుల నుండి కలిగినదా? ఇది మనుష్య ఆలోచనలో నుండి కలిగినదా అని వారిని అడిగాను. యోహాను గారు ఇచ్చినటువంటి బాప్తిస్మము పరలోకము నుండి కలిగిందా, మనుషుల ఆలోచనలో నుండి కలిగిందా? పరలోకం నుండి మీన్స్ దైవ ఆలోచన ప్రకారంగా జరిగిందా, లేదంటే మనుషుల ఆలోచన ప్రకారంగా జరిగిందా, దైవ శక్తిని బట్టి జరిగిందా, లేకుంటే లోకమును బట్టి జరిగిందా అని చెప్పేసి అడిగాను. ఇప్పుడు ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటంటే, యోహాను గారు బాప్తిస్మం ఇచ్చారు. ఎవరి కోసం ఇస్తున్నారు? దేనికోసం ఇస్తున్నారు? యేసును నమ్మటం కోసం ఆయన బాప్తిస్మం ఇచ్చారు, అంతే కదా? నీళ్ళ వలన నైనా బాప్తిస్మమే అయినప్పటికీ అది యేసును నమ్మడానికి, యేసును దగ్గర చేయటానికి ఆయన బాప్తిస్మం ఇచ్చాడు. ఇప్పుడు కీ పాయింట్ ఏమడుగుతున్నాడు అంటే, ఏ అధికారం వలన నీవు ఈ కార్యం చేయించున్నావు? ఎవరిచ్చాడు నీకు అధికారం అనంటే, ఎవరిచ్చారో మీకు తెలియాలంటే యోహాను గారు బాప్తిస్మం పరలోకం నుండి కలిగిందా, లోకములో నుండి కలిగిందా అంటే ప్రశ్న ఏంటి? యోహాను గారు ఎవరిని సూచించి లోక పాపము మోసుకొని దేవుని గొర్రెపిల్ల, దేవుని కుమారుడైనటువంటి రక్షకుడు, ఈయన మాట వింటే మీరు బ్రతుకుతారు, రక్షించబడతారు, లేదంటే శిక్ష
విధించబడి చంపబడతారు అనేటువంటి మాట చెప్పాడు. యోహాను గారు చెప్పినటువంటి మాట, నా గురించి చెప్పబడినటువంటి మాట సాక్ష్యము అని మీరు నమ్మగలిగితే, రైట్, యోహాను గారి సాక్ష్యము పరలోకములో నుండి జరిగింది అని మీరు నమ్మగలిగితే, పరలోకపు ఆలోచన మేరకి ఇవ్వబడింది అని మీరు నమ్మగలిగితే, ఇది దేవుడు ఇచ్చిన అధికారముతో నేను బోధిస్తున్నాను అనేటువంటి సంగతి మీకు బోధపడుతుంది. చెప్పండి, యోహాను గారి బాప్తిసం పరలోకపు ఆలోచనను బట్టి జరిగిందా, లోకపు ఆలోచనను బట్టి జరిగిందా అంటే, యేసు ప్రభువుల వారిని అల్లంత ఎత్తున, ఆకాశమంత ఎత్తున స్కోపులో చూపించాడు యోహాను గారు యేసుక్రీస్తుల వారిని. అంత స్కోప్లో చూపించాడు కనుక అంతే టైట్ గా వారికి ప్రశ్న వేశాడు. ఏమని, ఎలా జరిగింది అంటే, ఇప్పుడు వాళ్ళ యొక్క ఇప్పుడు తటపటాయింపు చూడండి, ఏ రకంగా తటపటాయిస్తున్నారు వారు. మనం పరలోకం నుండి అని చెప్పితిమా, ఒకవేళ పరలోకం నుండే జరిగిందని చెప్పితిమా, ఆయన అలాగైతే మీరు ఎందుకు అతన్ని నమ్మలేదని అలాగైతే యోహాను ఎందుకు నమ్మలేదు అంటే మన తిరకాసు ప్రశ్న ఏమన్నదో తెలుసా? అందులో యోహాను నమ్మినట్లయితే యోహాను మాట నమ్మాలి. యోహాను మాట నమ్మినట్లయితే యోహాను ఎవరి గురించి ఎందుకు చెప్పాడో ఆయనను నేనే కదా, నన్ను మీరు నమ్మాలి. ఇది పరలోకం నుండి కలిగిందని చెప్తిమా, ఎందుకు నమ్మటం లేదు యోహాను గారిని మీరు ఎందుకు నమ్మలేదు అని చెప్పేసి అడుగుతాడు. ఆ తర్వాత మనుషుల వలన చెప్పితిమా అని చెప్తిమా, చెదులకు భయపడుచున్నాము. వీళ్ళందరూ యోహాను గారిని నమ్ముతున్నారు. వాళ్ళందరూ లేచిందనుకో మనం పచ్చడైపోతాం. ఏం చేశారు? తోక ముడిచి వెళ్ళిపోయారు. ఏం చేశారంట చూడండి, అందరూ యోహానును ప్రవక్త అని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని, యోహానును ప్రవక్త అని ఎంచుచున్నారని ఆ ప్రవక్త ఎవరి గురించి ప్రవచించాడు? యేసయ్యను గురించి ప్రవచించాడు. యోహాను ప్రవక్త అని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసునకు ఉత్తరం ఇచ్చింది. మాకు తెలియదయ్యా అనుకుంటా వెళ్ళిపోయాను. మాకు ఏ అధికారం వలన, ఎవరిచ్చిన అధికారం వలన ఈ బోధను బోధిస్తున్నామని చెప్పి దబాయిస్తూ అడిగినటువంటి వారు నిప్పు దొక్కిన దేనిలా నక్కల తోక ముడిచి వెళ్ళిపోయారు అంటే, ఇక్కడ యోహాను గారి యొక్క ఆ సాక్ష్యం ఎంత బలీయమైనటువంటిదిగా ఉన్నది. యోహాను గారు ఎంత గొప్పగా చూపించారు. నిజంగా నరమేధం చేయటానికి కూడా వెనకాడనటువంటి ఆ పరిసయ్యుల మధ్యలో యేసయ్య నిలదొక్కగలిగాడు అనంటే అందులో కీలకమైనటువంటి పాత్ర యోహాను గారి ఉంది. ఈ క్రిటికల్ సిచ్యుయేషన్ లో యేసయ్య యోహాన్ని కోడి చేశాడంటే మీకు అర్థమైంది. పాయింట్ అర్థమైందా? యోహాను గారిని కోడి చేశాడు అంటే మీకు అర్థమై ఉండాలి. ఏంటి? యోహాను గారు పరలోకపు ఆలోచన మేరకి, పరలోకమందున్నటువంటి దేవుని అధికారంతో నా గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆ అధికారంతో నేను ఈరోజు మీకు ఈ మాటలని బోధిస్తున్నాను. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తే ఉండండి, లేదంటే నోరు మూసుకొని పొండి అన్నట్టుగా మాట్లాడాడు. అది యోహాను గారి గొప్ప సాక్ష్యం.